లిక్కర్ స్కామ్ కేసులో వైఎస్ జగన్ భార్య భారతి ఉన్నారా? ఆమె ప్రమేయం కూడా ఉందా? ఆమెపై కూడా కేసు నమోదు చేస్తారా? పొలిటికల్ వర్గాల్లో ఇదే చర్చ జరుగుతుంది. మద్యం కుంభకోణంలో అప్పటి సీఎం జగన్ తో పాటు ఆయన భార్య భారతికి కూడా సంబంధం ఉందని కాంగ్రెస్ పార్టీ ఏపీ ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాగూర్ ఆరోపణలు చేశారు. ఆమె ప్రమేయం ఉందని కూడా తేల్చి చెప్పారు. అయితే ఇంతవరకు ప్రత్యేక దర్యాప్తు బృందం భారతి పేరు ఎక్కడా ప్రస్తావించలేదు. ఛార్జ్ షీట్ తో పాటు నిందితుల రిమాండ్ రిపోర్టుకు సంబంధించిన అంశాలలో భారతి పేరు ప్రస్తావన లేదు. మరి మాణిక్యం ఠాగూర్ ఎందుకు అలా చెప్పారు? గతంలో వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఇదే తరహాలో అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీంతో జగన్ భారతి పేరు విస్తృతంగా ప్రచారం జరిగింది. 2019 మార్చి 15న వివేకానందరెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. ఎన్నికల టైం కావడంతో మేనిఫెస్టో రూపకల్పనలో జగన్ ఉన్నారు. అయితే వివేకానందరెడ్డి హత్య విషయం ముందుగా భారతికే తెలిసిందని ప్రచారం జోరందుకుంది. మేనిఫెస్టో రూపకల్పనలో బిజీగా ఉన్న జగన్ కి వివేక చనిపోయారని చెప్పింది భారతి అని వ్యక్తిగత సహాయకుడి ద్వారా సమాచారం అందుకున్న భారతి జగన్ కి విషయం చెప్పడంతో ఆయన ఇతరులకు చెప్పారన్నది ఒక ప్రచారం. వివేక హత్య కేసులో భారతి పేరు పదే పదే ప్రస్తావన రావడానికి ఇదే కారణం. సీఎం క్యాంప్ ఆఫీసులో సీఎంగా జగన్ తో పాటు వైఎస్ భారతి కూడా సమానంగా పవర్ చూపించేవారని, కీలక నిర్ణయాల విషయంలో ఆమె మాటే నెగ్గేదని వైసీపీలో అప్పట్లో ప్రచారం ఉంది. విశాఖ భూ వ్యవహారాలతో పాటు రుషికొండ ప్యాలెస్ నిర్మాణం మొత్తం భారతి పర్యవేక్షణలోనే జరిగిందని ఆనాటి అధికారులకు తెలుసు. లిక్కర్ స్కామ్ లో డబ్బులు ఎలా రూటింగ్ చేయాలో బాలాజీ గోవిందప్పను ముందు పెట్టి భారతినే కథ నడిపించారని మాణిక్యం ఠాగూర్ అనడం వెనుక ఇదే కారణమై ఉండవచ్చు. వైఎస్ వివేక హత్య గురించి మొదటగా వైఎస్ భారతికే తెలిసిందని సీబీఐ అధికారులు తమ రిపోర్టులో పరోక్షంగా చెప్పారు. తెల్లవారుజామున వివేక హత్యకు గురయ్యారని ఎవరికీ తెలియని సమయంలో జగన్ కొంతమంది వ్యక్తులతో ఇంట్లో సమావేశం నిర్వహించారని, ఆ సమయంలో భారతి తన పిఏ ద్వారా పైకి పిలిచి వివేక చనిపోయిన విషయం చెప్పారు. అదే విషయాన్ని జగన్ కిందకు వచ్చి తనతో సమావేశంలో ఉన్న వారికి చెప్పారు. వివేకానందరెడ్డి ఇక లేరని చెప్పారు. అప్పటికే విషయం ఎవరికీ తెలియదు. అందుకే వివేక కేసులోనూ ఆమె పేరు ప్రచారంలోకి వచ్చింది. ఇక ఈ లిక్కర్ స్కామ్ వ్యవహారంలో అరెస్ట్ అయిన ఓ వ్యక్తి బాలాజీ గోవిందప్ప. భారతీ సిమెంట్స్ ఆర్థిక వ్యవహారాలు చూస్తారు. వైఎస్ భారతికి చెందిన ఆర్థిక వ్యవహారాలు అన్ని ఆయనే చూస్తారని అంటారు. ప్రస్తుతానికి లిక్కర్ స్కామ్ లో వైఎస్ భారతికి ఎక్కడైనా సంబంధం ఉందని అనిపిస్తే అది బాలాజీ గోవిందప్ప వ్యవహారంతోనే. అయితే కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జి మాణిక్యం ఠాగూర్ మాత్రం జగన్ భారతి ఇద్దరు కలిసి చేసిన స్కామ్ అని గట్టిగా వాదిస్తున్నారు. అక్కడే దర్యాప్తు సంస్థలు ఉద్దేశపూర్వకంగా భారతి పాత్రను పక్కన పెడుతున్నాయా అన్న సందేహం వస్తుంది. ఇప్పుడు లిక్కర్ కేసులోనూ భారతిరెడ్డి ప్రమేయం గురించి మెల్లగా బయటకు వస్తుంది. దర్యాప్తు సంస్థలు ఆమె ప్రమేయాన్ని ఉద్దేశపూర్వకంగా పక్కన పెడుతున్నాయా లేకపోతే ఊహగానేలన్నది తేలాల్సి ఉంది. సో ఏం జరుగుతుందో వేచి చూద్దాం.